సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో విరాట్ బ్రో ఆడుతుండు. షార్ట్ సెంచరీ లేప్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. సో ఈరోజు నేను వింటేజ్ గ్రౌండ్లో ఉన్నా. మ్యాచ్ బిట్వీన్ తోప్స్ 11 వర్సెస్ డామినేటర్స్ 11. ఈరోజు మ్యాచ్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఇట్స్ మీ విరాట్ బ్రో ఆడుతున్నాడు మ్యాచ్లో. సో బ్రో ఇంకా రాలేదు, వస్తున్నాడు. సో ఒకసారి పిచ్ చూద్దాం. సో పిచ్ చూడొచ్చు, కంప్లీట్ డ్రై ఉంది. సో బ్యాటింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ గ్రౌండ్ వ్యూ. ఈ గ్రౌండ్లో నేను 2 మ్యాచెస్ ఆడినా ఇదివరకు. 2 మ్యాచ్లో 40+ కొట్టిన. విండ్ చాలా ఎక్కువగా ఉంది. ఆ గాలి సౌండ్ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాను. సో టాస్ అయితే ఓడిపోయినాం. అపోనెంట్స్ ఫీల్డింగ్ తీసుకున్నారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాం మేము. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఓపెనర్స్ రజనీకాంత్ అండ్ ప్రదీప్ రెడ్డి. ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్. షార్ట్ రా. ఫోర్త్ ఓవర్ రన్నింగ్, స్కోర్ 32. రజనీకాంత్ అండ్ వెంకటేష్ పగటిపల్లి. పట్టినట్టు వేసిన. అరవాళ్ళు ఇస్తుంది బోల్. వెయిట్ ఆన్. వాట్ ఏ షాట్ రా. గ్రేట్ షాట్. 6th ఓవర్ ఫస్ట్ బాల్. స్కోర్ 51. వెయిట్ చేశాడు అంతే. బ్యాక్ షార్ట్ రా. గ్రేట్ షాట్ రా. 4 runs. స్కోర్ 66. 7th ఓవర్ ఫస్ట్ బాల్. రజనీకాంత్ లాస్ట్ ఓవర్లో 4 fours కొట్టిండు. గ్రేట్ ఓవర్ ఫర్ రజ్. ఎన్ని బాల్స్ పడ్డాయి? 8th ఓవర్ కదా. 8th ఓవర్ 4 balls కంప్లీటెడ్. రజనీకాంత్ on 48. షార్ట్ రా. 6. హాఫ్ సెంచరీ. గ్రేట్ షాట్. గుడ్ బ్యాటింగ్ బాయ్. 8 overs కంప్లీటెడ్. 85. నెక్స్ట్ బ్యాటింగ్ విరాట్ బ్రో. హాయ్ బ్రో. అవునా ఓపెనింగ్ అంటే నువ్వు లేట్ వచ్చినావు బ్రో. సో నేను 29 runsకి అవుట్ అయినా. 20 balls 5 4 కొట్టి. సో సెకండ్ డౌన్ విరాట్ బ్రో ఎక్కిండు.
నేను అవుట్ అయిన తర్వాత గోప్రో యాక్షన్ కెమెరా రజనీకాంత్ హెల్మెట్కి అయితే పెట్టిన. ఇప్పుడు మీరు చూస్తున్నది రజనీకాంత్ అండ్ విరాట్ బ్రో పార్ట్నర్షిప్. లేదు 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 విండుందా త్రీ డాట్ నేను ఒకటి కూడా అల్లేగా ఒకటి 4 మళ్ళీ ఇప్పుడు డాట్ మళ్ళీ 6 ఫస్ట్ 3 డాట్ ఫస్ట్ 3 డాట్ ఎంత 74 స్కోర్ 127 for 2 wickets. 12 overs completed. క్రేజీ స్కోర్ కొంచెం షాట్ రా. అర్రే షాట్ మిస్ అయిందన్న. రా ఆగింది. సిక్సర్ బిగ్ 6 ఇచ్చాడా నా గుడ్ షాట్. గ్రేట్ షాట్ రా. బ్యాటింగ్ రా. ఇంకోటి ఉంది. విరాట్ బ్రో అవుట్. బ్యాటింగ్ అన్న ఆ ఫీల్డ్. స్కోర్ 134. ఇప్పుడే విరాట్ బ్రో అవుట్ అయ్యాడు. వైడ్ బాల్. మంచి షాట్ ఆడి క్యాచ్ అవుట్ అయ్యండి విరాట్ బ్రో లాంగ్ ఆన్లో. కానీ ఉన్నంతసేపు చాలా బాగా ఆడిండు. ఇంకోటి ఉంది. రజనీకాంత్ 91 మీద ఆడుతుండు. సో రజనీకాంత్కి ఫస్ట్ సెంచరీ. షాట్ రా. ఫోర్. అరే ఆగుతుందిరా బాల్. వెళ్ళిపో. లాస్ట్ 5 balls in last over. Score 169 for 5 wickets. Rajnikant on 95. Century tension. సెంచరీ చేస్తావు మిస్ అవుతారా? సెంచరీ చేస్తావు మిస్ అవుతా. చెప్పు స్ట్రైక్ ఏమని చెప్పు. షార్ట్ బ్రో. అయ్యో 4 పోయింది. సో ఫస్ట్ బాల్ వికెట్ తేజ అవుట్ అయ్యాడు. సెకండ్ బాల్ 4. థర్డ్ బాల్ రజనీకాంత్ 95 runs కొట్టిండు. 69 balls, 5 runs to century. First century in his career.
అరే సింగిల్ కిందకి వెళ్తున్నావు అమ్మా 4 రా. అరే లక్ ఉందిరా నీకు, ఎంత అవుతారా? సెంచరీ 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 బ్యాటింగ్ రా, ఫస్ట్ సెంచరీ. లేపు లేపు లేపు, బ్యాటింగ్ రా, గుడ్ బ్యాటింగ్ రా. కంగ్రాచులేషన్స్ రజనీకాంత్ ఫర్ యువర్ ఫస్ట్ సెంచరీ. బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్. అరే ఫస్ట్ బాల్ వికెట్. సో స్కోర్ 179 20 ఓవర్స్కి. రజనీకాంత్ ఫస్ట్ సెంచరీ చేసిండు ఆయన కెరీర్లో. మా తమ్ముడు రజనీకాంత్, కంగ్రాచులేషన్స్ రా ఫర్ యువర్ ఫస్ట్ సెంచరీ. అండ్ నేను 29 రన్స్కి అవుట్ అయినా. సో విరాట్ బ్రో 15 రన్స్కి అవుట్ అయ్యిండు 7 బాల్స్. మంచి షాట్ ఆడిండు, బట్ లాంగ్ రన్లో క్యాచ్ వెళ్ళింది అది. కానీ 2 సిక్స్లు, చాలా అద్భుతమైన సిక్స్లు కొట్టిండు. సో ఇది మా బ్యాటింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్. 180 రన్స్ని డిఫెండ్ చేయాలి. సో మోస్ట్లీ గెలుస్తానే అనుకుంటున్నా మ్యాచ్. సో మ్యాచ్ కంప్లీట్ అయినా కంప్లీట్ ఇస్తాను, ప్లీజ్ స్టే ట్యూన్. సో మ్యాచ్లో విరాట్ బ్రో కీపింగ్ చేస్తుండు. సెకండ్ టైం కీపింగా. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో విరాట్ బ్రో ఆడుతుండు. బ్యాటింగ్ అయిపోయింది, హార్డ్ లక్, మంచి 2 సిక్స్లు కొట్టిన తర్వాత అవుట్ అయ్యిండు 15 రన్స్కి. సో ఇప్పుడు కీపింగ్ చేస్తుండు. తర్వాత అవసరం ఉంటే బౌలింగ్లో కూడా వాడదాం. నీ వచ్చిన తర్వాత నీ అంటే మాట్లాడే విధానం అందరితో అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను కొత్తనైనా కూడా ఏం భాషా ఏం లేకుండా బ్యాటింగ్ తీసుకెళ్ళడం, బౌలింగ్ కీపింగ్ అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మాతో ఇంకోటి మా వాళ్ళు పాపం బ్యాటింగ్ ఆడడం కూడా రాదు, వాళ్ళు టీంలో తీసుకున్నాను వచ్చిందని చెప్పేసి అది టైం అది. సో మ్యాచ్ అయిపోయినా కంప్లీట్ ఇస్తాం. సో 183 రన్స్ డిఫెండింగ్లో మా టీం అయితే ఫస్ట్ 4 ఓవర్స్ మంచి డామినేషన్ చూపెట్టాము. బట్ 5th ఓవర్ 6th ఓవర్ ఎక్కువ స్కోర్ ఇవ్వడం వల్ల పవర్ ప్లేలో 51 రన్స్ చేశారు అపోనెంట్స్. సో ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11లో లాస్ట్ మూమెంట్లో ఒక 4 హ్యాండ్ ఇచ్చుండే. సో టైంకి విరాట్ బ్రో ఒక 3 ఎక్స్ట్రా తీసుకొచ్చిండు. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి గ్రేస్ బాల్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఇక తప్పదు కాబట్టి వాళ్ళని మ్యాచ్లో పెట్టుకొని ఆడించడం జరిగింది. సో వాళ్ళ సైడ్ పోయిన మా 4లన్నీ మిస్ఫీల్డ్ అయినాయి. ప్లస్ మా బౌలర్లు కూడా ఎక్కువ రన్స్ ఇవ్వడం వల్ల మ్యాచ్ను తీసుకుపోయి ఆపోనెంట్స్కి చేతిలో పెట్టినట్టు అయింది ఇది. Ten overs completed, 89 for 2 wickets. Overs completed, 188 score, 2 wickets. సో ఫ్రెండ్స్, మ్యాచ్ అయితే ఆపోనెంట్స్ గెలిచిరు, 179 స్కోర్ని చేంజ్ చేసేసారు. సో మాది మిస్ఫీల్డ్ ఉండే, మోస్ట్లీ మిస్ఫీల్డ్ అండ్ 2-3 ఓవర్లు బ్యాడ్ ఓవర్స్ ఉంటాయి. మొత్తానికి అయితే మ్యాచ్ ఓడిపోయినాం. సో నెక్స్ట్ మ్యాచ్ విల్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంగ్రాచులేట్ మై బ్రదర్ రజనీకాంత్ ఫర్ ఫస్ట్ సెంచరీ. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.